ముఖ్యమంత్రి లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన విమర్శల దుమారం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్కు నష్టం కలిగించేలా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. కుమార్తె వ్యాఖ్యలపై ఖండించకపోగా సంబంధం లేదని చెప్పడంపై మండిపడ్డారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం సహా కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. పార్టీకి నష్టం చేసే నాయకులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై గౌరవం లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. ఎన్ని పార్టీలు మారివచ్చినా మళ్లీ కాంగ్రెస్ పార్టీనే మంత్రి పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ చెప్పడం సరికాదన్నారు. అలాంటప్పుడు కుమార్తె వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కొండా కుటుంబం భాష ఎప్పుడూ పార్టీకి తలనొప్పిగానే ఉందని విమర్శించారు. కొందరు నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించే విధంగా వ్యవహరించటం అది మంచి పద్ధతి కాదు. ఓ కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకుని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏంటి నువ్వు చేసింది? 12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో. నీ ఒక్క దగ్గర 9,000 ఎందుకు మైనస్ వచ్చింది? నోటికి ఏది వస్తుంది మాట్లాడుకుంటూ వదిలిపెడుతుంటే మాలాంటి కష్టపడి 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము? అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చి ఇచ్చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? అధిష్టానం కూడా ఉంటే ఉన్నది, ఏది పోతే పోయింది. కానీ ఇలాంటి వాటిని క్షమించుకుంటూ పోతే మాత్రం మాకు కూడా ఓపికలు అనేటివి పోతుంటాయి. దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించక ముందుకే వెళ్ళిపోండి. కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు పచ్చ కాంగ్రెస్, అదేవిధంగా కచ్చ కాంగ్రెస్. ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏంటిది, కచ్చ కాంగ్రెస్ ఏంటిది అందరికి తెలిసిన విషయమే. పార్టీలు ఎవరు ఎంతమంది మారినరు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు చేసే వ్యవహారం కూడా మంచిది కాదు. చిన్నారెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు. పార్టీలో విడంబొజ్జు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, రోడ్డు మీద ఎవరు మాట్లాడినా కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. కొండా సురేఖ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. లక్షలాది మంది కార్యకర్తల్ని నష్టం చేకూర్చే విధంగా మేము పార్టీ కంటే పెద్ద, మా వల్లనే పార్టీ గుర్తుపైన అభ్యర్థులు గెలిచిర్రని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజంగా పార్టీ కంటే మేము పెద్ద అని ఎవరైనా భావిస్తే పార్టీ ఇడిచిపెట్టి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా నిలబడితే పార్టీ పెద్దనా వారి పెద్దనా ప్రజలే నిర్ణయిస్తారు. పార్టీలో తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కఠినమైన చర్యలు ఉండాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. తప్పకుండా పిసిసి గారికి రిక్వెస్ట్ చేస్తాం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు కూడా కలిసి రిపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలో మా వాళ్ళు పడొద్దని చెప్తున్నాం. బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామాలో, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రలో గొంతు కలిపి మాట్లాడొద్దని మా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి సహా ఎవరైనా కాంగ్రెస్ క్రమశిక్షణకు విరుద్ధంగా మాట్లాడితే కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అధిష్టానాన్ని కోరారు. షోకాజ్ నోటీసులతో సరిపెట్టకుండా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు.